హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 5 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అదేంటంటే డ్రీమ్11లో గ్రాండ్ లీగ్ ఎలా విన్ అవ్వాలి అని పార్ట్ 1 అప్లోడ్ చేశా. దానికి వ్యూస్ 18 వచ్చినాయి, లైక్స్ ఒక 5 వచ్చినాయి అంతే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నా కంటెంట్ అనేది డ్రీమ్11 ఆడే వాళ్ళకు రీచ్ అవుతలేదు అని నాకు అర్థమైంది. వాళ్ళకు రీచ్ అవ్వట్లేదు అని నేను వీడియోస్ చేయడం ఆపను. మన తెలుగు వాళ్ళకు రీచ్ అయ్యే అంతవరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. అయితే ఇవాళ కొంచెం డీప్గా మాట్లాడుకుందాం డ్రీమ్11 గురించి. దీన్ని ఎవరు ఆడాలి, ఎవరు ఆడద్దు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు స్టూడెంట్ అయితే అట్టిగా డబ్బులు వేస్ట్ చేస్తారు కదా, బయట తినడానికి తాగుడికి వేస్ట్ చేస్తారు కదా. అందులో ఒక 49 రూపీస్ నువ్వు ఇన్వెస్ట్ చేసి చూడు. ఒకే ఒక 49 రూపీస్ నీకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి క్రికెట్ నాలెడ్జ్ ఉంటే ఒక 49 రూపీస్ ఇన్వెస్ట్ చేసి చూడు. ఏదో ఒకరోజు నీకు లక్ ఉంటే విన్ అవ్వచ్చు, ఎవరు చెప్పలేము. అలా ఎంతో మందికి జరిగింది. అందులో నువ్వు ఒక్కని అవుతావు కావచ్చు, చెప్పలేము కదా. నువ్వు ఇట్లా ఒక జాబ్ పర్సన్ అయితే నీ సేవింగ్స్ ఓను మిగిలిన డబ్బులతో ప్లే చేయి అంతే తప్ప ఓన్లీ డ్రీమ్11 మీదనే ఉంటూ దానికోసమే వేస్ట్ చేయడానికి చూడద్దు. ఎందుకంటే ఇది లక్ బేస్డ్ గేమ్. నీకు క్రికెట్ అండ్ ప్లేయర్స్ నాలెడ్జ్ ఒక 5% ఉంటే సరిపోద్ది. 95% నీకు లక్ ఉంటేనే విన్ అవ్వగలవు. అయితే కొందరు యూట్యూబర్స్ చెప్తారు 99% పిచ్ నాలెడ్జ్ ఉండాలి, ప్లేయర్స్ నాలెడ్జ్ ఉండాలి, ప్లేయర్స్ యొక్క స్టాట్స్ తెలిసి ఉండాలి అని. అవంతా వట్టి మాటలు, అవి ఎప్పుడు యూజ్ అవ్వవు. ఎందుకో చెప్తా వినండి. ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఐపీఎల్లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. పాస్ట్ రికార్డ్స్ చూసుకుంటే కోహ్లీ బాగానే ఆడిండు, 100s ఉన్నాయి, 50s ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ జరిగే మ్యాచ్లో నువ్వు డ్రీమ్11లో క్యాప్టెన్ పెట్టుకున్నావు. నీ డ్రీమ్11 టీంలో మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బాలే వికెట్ పడ్డాయి విరాట్ కోహ్లీది. అప్పుడు నీ స్టార్ట్స్ ఎటు పోయినాయి, నీ ప్లేయర్స్ నాలెడ్జ్ ఎటు పోయింది, అంతా వేస్ట్ అయిపోయింది. ఏం కూడా పని చేయలేదు. ఎంతో కష్టపడి గ్రౌండ్ స్టాట్స్, ప్లేయర్ స్టాట్స్, రికార్డ్స్ అన్నీ తెలుసుకొని క్యాప్టెన్ పెట్టినావు. సడన్గా చూసేసరికి ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అది లక్, జస్ట్ లక్ అంతే. నీకు అనిపించాలి ఈ ప్లేయర్ ఇలా ఆడతాడు పక్కా, అంతే. నువ్వు నీ లోపల ఫిక్స్ అవ్వి కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టుకో. ఇవాళ ఈ ప్లేయర్ ఆడతాడు అని అనుకునే పెట్టు. అట్లా పెట్టిన వాళ్ళకే ఏదో ఒకరోజు కన్ఫామ్గా ఏదో ఒకరోజు పక్క డ్రీమ్11లో గ్రాండ్ లీగ్ విన్ అవుతారు. అది నేను చెప్పగలను, 100% చెప్పగలను. అయితే ఇప్పుడు మనం పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 2 ఏంటంటే ఎగ్జాంపుల్ చూపిస్తాం, మీరు చూడండి. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉంది. ఈ మ్యాచ్ని తీసుకున్నట్టయితే పార్ట్ 2 ఏంటంటే మనకు 20 టీమ్స్ తీసుకోవాలి. 20 టీమ్స్లో ఒక్కరినే క్యాప్టెన్ని తీసుకోవాలి. ఒక్కరిని క్యాప్టెన్ తీసుకొని 4 వైస్ క్యాప్టెన్ తీసుకోవాలి. అది ఎట్లా ఏంది అనేది మీకు చూపిస్తా చూడండి. వికెట్ కీపర్ సెక్షన్లో అజమ్ ఖాన్ని తీసుకున్నాం. జేసన్ రాయ్, మున్రో, రోసో. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, అంత పర్ఫెక్ట్ అని కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని మీరు వేరే మ్యాచ్లా యూజ్ చేయండి. షకిల్, షాదాబ్ ఖాన్, అహ్మద్ సల్మాన్, ఫహీమ్ అష్రఫ్, ఆమిర్, అహ్మద్, నజీమ్ షా. ఇప్పుడు ఇట్లా తీసుకుందాం. ఇట్లా తీసుకొని ఒక్కరినే క్యాప్టెన్ని తీసుకుందాం.
నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. షాదాబ్ ఖాన్ని అన్నిట్లల్లో క్యాప్టెన్ తీసుకుంటా. షాదాబ్ ఖాన్ని క్యాప్టెన్ తీసుకొని షకీల్ని వైస్ క్యాప్టెన్ తీసుకున్నా. ఇది ఒక టీం అయింది. సెకండ్ టీం వచ్చేసరికి సేమ్ ఇదే టీం, సేమ్ క్యాప్టెన్ వైస్ కెప్టెన్ సల్మాన్ని తీసుకున్నా. 2 టీంలు అయినాయి. మళ్ళీ సేమ్ ఇదే టీం, సేమ్ క్యాప్టెన్ వైస్ కెప్టెన్ అష్రఫ్ని తీసుకున్నా. మళ్ళీ సేమ్ ఇదే టీం, సేమ్ క్యాప్టెన్ షాదాబ్ ఖాన్, వైస్ కెప్టెన్ వచ్చేసి అబ్రార్ అహ్మద్ని తీసుకున్నా. మళ్ళీ సేమ్ షాదాబ్ ఖానే కెప్టెన్, సేమ్ టీమే. వైస్ కెప్టెన్ వచ్చేసి రూసోని తీసుకున్నా. ఇప్పుడు ఇది ఒక సెట్, 5 టీమ్స్ అయినాయి. 5 టీమ్స్లో సేమ్ క్యాప్టెన్ తీసుకున్నా, సేమ్ ప్లేయర్స్ని తీసుకున్నా. ఓన్లీ వైస్ కెప్టెన్నే చేంజ్ చేసుకుంటూ వచ్చిన. ఇట్లా 5 టీమ్స్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 5 టీమ్స్ చేద్దాం. ఎట్లా ఇప్పుడు మనం ఒక్కరినన్నా ఇద్దరినన్నా ప్లేయర్స్ని షెఫిల్ చేద్దాం. అది ఎట్లా షెఫిల్ చేసుకుందామంటే, ఇప్పుడు ఇలా అష్రఫ్ని తీసేసి ఇమద్ వాజిమ్ని పెడదాం ఆల్రౌండర్స్లా. ఇలా మహమ్మద్ అమీర్ని తీసేసి టైమల్ మిల్స్ని పెడదాం. ఇప్పుడు మనం ఇద్దరు ప్లేయర్స్ని షెఫిల్ చేసినామా, సేమ్ మళ్ళీ ఫస్ట్ చేసినట్టే చేద్దాం. షాదాబ్ ఖాన్ కెప్టెన్, రూసో వైస్ కెప్టెన్ ఒక టీం. సేమ్ ఇట్లనే కెప్టెన్ షాదాబ్ ఖాన్, వైస్ కెప్టెన్ షకీల్ రెండోది. మళ్ళీ షాదాబ్ ఖాన్ కెప్టెన్, సల్మాన్ వైస్ కెప్టెన్. మళ్ళీ సేమ్ ఇట్లనే వాజిమ్ని వైస్ కెప్టెన్, షాదాబ్ ఖాన్ని కెప్టెన్. సేమ్ ఇట్లనే షాదాబ్ ఖాన్ కెప్టెన్, అహ్మద్ వైస్ కెప్టెన్. సేమ్ ఇదే. మనకు ఎన్ని టీమ్స్ అయినాయి? 10 టీమ్స్ అయినాయి. ఫస్ట్ 5 టీమ్స్లల్లా, సెకండ్ 5 టీమ్స్లల్లా చూసుకుంటే మనం ఇద్దరు ప్లేయర్స్ని షెఫిల్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ 5 టీమ్స్ తీసుకుందాం. నెక్స్ట్ 5 టీమ్స్ ఎట్లా తీసుకున్నామంటే, ఇప్పుడు బ్యాట్స్మెన్స్ని షెఫిల్ చేద్దాం. మన్రోని తీసేసి అలెక్స్ హేల్స్ని పెడదాం. ఇందులో సేమ్ ఉంచుదాం. ఇందులో నసీం షాని తీసేసి హెచ్ షాని తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ షాదాబ్ ఖాన్ కెప్టెన్, రూసో వైస్ కెప్టెన్. మళ్ళీ సేమ్ 12th టీం. షాదాబ్ ఖాన్ కెప్టెన్, షకీల్ వైస్ కెప్టెన్. మళ్ళీ సేమ్ కెప్టెన్ షాదాబ్ ఖాన్, సల్మాన్ వైస్ కెప్టెన్. మళ్ళీ సేమ్ షాదాబ్ ఖాన్ కెప్టెన్, వజీమ్ వైస్ కెప్టెన్. ఫైనల్ టీం 15th టీం. షాదాబ్ ఖాన్ కెప్టెన్, అబ్రార్ అహ్మద్ వైస్ కెప్టెన్. మనకిప్పుడు ఎన్ని టీమ్స్ అయినాయి? 15 టీమ్స్ అయినాయి. లాస్ట్ 5 టీమ్స్ చేద్దాం. లాస్ట్ 5 టీమ్స్లో ఇంకొక ఇద్దరు ప్లేయర్ని షెఫిల్ చేద్దాం. ఇప్పుడు ఇందులో అలెక్స్ హేల్స్ని తీసేసి ఫహీమ్ అష్రఫ్ని తీసుకుందాం. సేమ్ హెచ్ షాని తీసేసి మహమ్మద్ వాజిమ్ని తీసుకుందాం. మీకు ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంతే. సేమ్ ఇట్లనే ఫాలో అవ్వమని అంటలేను, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్ట్రాటజీ అనేది ఎట్లుంటుంది అని మీకు
ఎగ్జాంపుల్ చెప్తున్నా. షాదాబ్ ఖాన్ కెప్టెన్, రూసో వైస్ కెప్టెన్, సేమ్ మళ్ళీ షాదాబ్ ఖాన్ కెప్టెన్, షాకిల్ వైస్ కెప్టెన్, సేమ్ మళ్ళీ షాదాబ్ ఖాన్ కెప్టెన్, సల్మాన్ వైస్ కెప్టెన్, సేమ్ మళ్ళీ 19th టీమ్ షాదాబ్ ఖాన్ కెప్టెన్, అష్రఫ్ వైస్ కెప్టెన్, టీమ్ సేమ్ మళ్ళీ అబ్రార్ అహ్మద్ వైస్ కెప్టెన్. ఇప్పుడు ఇందులో మనం చూసుకున్నట్టయితే 20 టీమ్స్ క్రియేట్ చేసినాం. 20 టీమ్స్లో మనం ఓన్లీ కెప్టెన్ ఒక్కరినే తీసుకున్నాం, షాదాబ్ ఖాన్ని తీసుకున్నాం. వైస్ కెప్టెన్ని 4 మెంబర్స్ని తీసుకున్నాం. 4 మెంబర్స్ని సేమ్ షఫిల్ చేసుకుంటూ వచ్చినాం. కెప్టెన్ వైస్ కెప్టెన్ షఫిల్ చేసుకుంటూ, కెప్టెన్ని సేమ్ ఉంచి వైస్ కెప్టెన్ని షఫిల్ చేసుకుంటూ, ఇద్దరు ప్లేయర్ని లేదా ఒక ప్లేయర్ని షఫిల్ చేసుకుంటూ వచ్చినాం. ఇది ఒక స్ట్రాటజీ. పార్ట్ 2లో ఇది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే, కెప్టెన్ ఒకటే ఆడిండు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు షాదాబ్ ఖాన్ నేను ఎందుకు తీసుకున్నా అంటే 4 overs వేస్తాడు. 4 overs వేస్తాడు, 2 down 3 down బ్యాటింగ్కి వస్తాడు. 4 ఓవర్స్లో ఒక 2 వికెట్స్ తీసినా, 3 down వచ్చి ఒక 40-50 కొట్టినా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 120 వరకు డ్రీమ్ 11 పాయింట్స్ వస్తాయి. డ్రీమ్ 11లో కెప్టెన్ షాదాబ్ ఖానే అయింది అనుకో, ఇది మనకు ఆ టైంలో యూజ్ అవుతుంది. అందుకే మీకు స్ట్రాటజీ చెప్పిన, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు యూజ్ అయింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ పార్ట్ 2 చేశా. నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అది మీకు నచ్చి మీకు యూజ్ అవుతేనే లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు యూజ్ అయిందా అవ్వలేదా అనేది మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.